ఆల్రెడీ ఆకునూరి మురళి గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అసలు దాని మీద మీ ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు? ఆకునూరు మురళి గారు ఇచ్చినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్లో చాలా అంశాలు పాజిటివ్గా ఉన్నప్పటికీ కొన్ని అంశాలు మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినవి మరియు చాలా బాధాకరంగా ఇవాళ మేము స్పందిస్తూ ఉన్నాం. మరి అత్యంత సమర్థులైనటువంటి ఆకునూరు మురళి గారు అటువంటి రిపోర్టును మరి ప్రభుత్వానికి సబ్మిట్ చేయటం అనేటువంటిది దురదృష్టకరం. మరి ఇప్పుడున్నటువంటి పాఠశాలలు ఈ స్థితికి రావడానికి ఉపాధ్యాయులు కారణం అని చెప్పడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దానికి అందరూ బాధ్యులుగా మనం పరిగణలోపలి తీసుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చక్కదిద్దడానికి వెంటనే కమిషన్ యొక్క రికమెండేషన్స్ని మరి కొన్నింటిని సవరించి కమిషన్ యొక్క రిపోర్ట్స్ని యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేద విద్యార్థులకు క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అందటం కోసం ఉన్నటువంటి అన్ని రికమెండేషన్స్ను యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశాలను, అభ్యంతరకరమైనటువంటి అంశాలను ఉపాధ్యాయ సంఘాలతోటి, ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టీ బీసీ ఉపాధ్యాయ సంఘాలతోటి ప్రత్యేకమైన సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి మా అభ్యంతరాలను పరిశీలించి వాటిని ఆ కమిషన్ నుంచి అభ్యంతరాలను తొలగించి మిగతా వాటిని విద్యార్థులకు పాఠశాలకు యోగ్యముగా ఉపయోగకరంగా ఉన్నటువంటి అన్ని రికమెండేషన్స్ను యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాము. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో ఇదే ఈ రిపోర్ట్ బుక్ మొత్తం దాదాపు 450 పేజీల వరకు ఉంటుంది. ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2020 విజన్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్క్లూజర్ ఇచ్చారు. దీంట్లోనే దాదాపు ఎడ్యుకేషన్ విధానంలో ఎలాంటి మార్పులు రావాలి, టీచర్లు ఉద్యోగాలు ఎలా ఉన్నాయనే విషయం దీనిపై ఉంది. అయితే టీచర్లు ఉద్యోగాలు తగ్గించాలి అన్న డిమాండ్ దీంట్లో రాయడం జరిగింది. ఇంకోటి అసలు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ వరకు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మంచి ప్రశ్న అడిగారు మీరు. మీ మైక్ టీవీ వారికి ధన్యవాదాలు. ఇది ప్రజల లోపలికి బాగా వెళుతున్నది. గవర్నమెంట్ స్కూల్ లోపల విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది అని. ఈ సంఖ్య తగ్గడానికి అసలు కారణం మేము ఎన్నో ప్రతిపాదనలు అన్ని సంఘాలు కూడా ప్రాతినిధ్యం చేశాయి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయండి, నర్సరీ మరియు కేజీ అంటే కిండర్ గార్డెన్ను ఇంట్రడ్యూస్ చేయమని ప్రభుత్వానికి ప్రతిపాదన చేశాం. కానీ ప్రభుత్వం దాన్ని ఇప్పటివరకు పట్టించుకోలేదు. కాబట్టి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఆ పిల్లల్ని అండర్ ఏజ్ మేము 5 సంవత్సరాలు నిండిన తర్వాత మేము స్కూల్కి తీసుకోవాలి. కానీ 3.5 సంవత్సరాలకే వాళ్ళని ప్రైవేట్ స్కూల్ లోపల ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లోపల అడ్మిషన్ ఇచ్చి 2 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉంచుకున్న తర్వాత మా పాఠశాలకు ఆ పిల్లవాడు వచ్చేటువంటి పరిస్థితి లేదు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వటం అనేటువంటిది ఒక డ్రాబ్యాక్ ఉన్నది. తర్వాత పిల్లవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడైనా పనికి వెళ్ళొచ్చినప్పుడు వెళ్ళొచ్చేంత వరకు పాఠశాలలో ఉండేటువంటి స్కోప్ వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి మరి పాఠశాల పిల్లలు అటువైపు అట్రాక్ట్ అయినరు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే మేము ఎన్నో ప్రయత్నాలు ఎన్నోసార్లు ప్రాతినిధ్యం చేశాము. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పాము. ఒక దశలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో స్టార్ట్ చేయాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పర్మిషను ఒక ప్రైమరీ స్కూలు హెడ్ మాస్టరు అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అదే ప్రైవేట్ స్కూల్కు డిఓ పర్మిషన్ ఉన్నది. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ అయినాయి. మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి ప్రభుత్వం ఒక అడ్డుగా నిలిచి మొన్న 2 సంవత్సరాల క్రితం ఎట్ ఏ టైం 6th క్లాస్లో ఇంగ్లీష్ మీడియం 6th through 10th ఒకేసారి అప్గ్రేడ్ చేసి ఇంగ్లీష్ మీడియాన్ని స్టార్ట్ చేయటం వల్ల మరి ప్రైవేట్ స్కూల్ లోపల పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయటం వల్ల ఇప్పుడు మేము ప్రత్యేకంగా అడ్మిషన్ల కోసం ప్రయత్నం చేయాల్సి వస్తున్నది. అయినా కూడా మా వైపు జరుగుతున్న దాన్ని మేము సమీక్ష చేసుకొని మమ్మల్ని సమీక్ష చేసుకొని ఈ పాఠశాల స్ట్రెంత్ ఏ విధంగా పెంచాలనేటువంటి దాని మీద మేము పూర్తి స్థాయి లోపల ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మాయి కాబట్టి వాళ్ళ కోసం పూర్తి స్థాయి లోపల ఛాలెంజ్ చేసి మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణ విద్యారంగం గత ప్రభుత్వం 12 ఏళ్ళుగా ఏమాత్రం ఒక గంట రివ్యూ కూడా చేయకుండా భ్రష్టు పట్టించింది. మరి తెలంగాణలో రెండవ ప్రభుత్వంగా ఏర్పడ్డటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన పార్టీ మేనిఫెస్టోలో 6 నెలల్లో విద్యారంగంలో నెలకొన్న ప్రతి సమస్యను, ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలను మేము పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తాం. అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేస్తూనే పిఆర్సీ వెంటనే మేము అమలు చేస్తాం అని చెప్పి ఇప్పటికి 33 నెలలు పిఆర్సీ
దాని గడువు ఉన్నప్పటికీ దాని అమలు నోచుకోలేదు. అట్లాగే ఏదో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద డిఏల ప్రకటన జరుగుతుంది. చాలా సొకాళ్ళ అగ్రవర్ణ సంఘాలు కూడా ఒక డిఏ ఇయ్యానే వేల లీటర్ల పాలు గుమ్మరిస్తున్నారు. ఆ విధానానికి వాళ్ళు స్వస్థపరికాలే. అట్లాగే మొన్న టెట్ ఎగ్జామ్ ఉపాధ్యాయులకు అనే నేపథ్యంలో కూడా ఇదే ఓబీసీ అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. కమిషన్ రిపోర్టును కూడా కనీసం గౌరవ మురళి గారు ఇచ్చినటువంటి రిపోర్టును చదవకుండా అవాకులు చెవాకులు చెప్తున్నారు. మీరు ఆ రిపోర్టు 350 పేజీల రిపోర్టును చదవండి, చర్చకు మమ్మల్ని పిలవండి. మేము కూలంకషంగా చదివాము కాబట్టి మాట్లాడుతున్నాం. అందులో కొన్ని అంశాలను మేము ఆబ్జెక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తే కానీ మురళి గారు చెప్పిన ₹1,00,000 జీతాన్ని వేతనాన్ని అందుకుంటున్నాడు. కానీ ప్రభుత్వ రంగంలో నిబద్ధతో పనిచేస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీలే నిబద్ధతో పనిచేస్తున్నారు. ఓసీలు ఎవరు చదువు చెప్పట్లేదు, వాళ్ళు ప్రైవేట్ వ్యాపారాలు చేస్తున్నారు. పైగా విద్యారంగాన్ని మొత్తంగా బస్టు పట్టింది చాలాక ఇవాళ మురళి గారు ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని అంశాలను మేము కూడా దాన్ని సరి చేసుకోమని చెప్తున్నాం. మేము వ్యతిరేకించడం లేదు. తల్లిదండ్రులు ముఖ్యంగా విద్యార్థులు అంటే పేరెంట్ సెంట్రిక్ అండ్ స్టూడెంట్ సెంట్రిక్గా కోరుకునేది ఏంటంటే ప్రైవేట్ బస్సులు ఊళ్ళలోకి వస్తున్నాయి. వాళ్ళు పిల్లల్ని 7:30 నుంచి పికప్ చేసుకొని సాయంత్రం 6:30కు వాళ్ళ ఇళ్లలో విడిచిపెడుతున్నారు. మేము కూడా క్వాలిటీగా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, లంచ్ న్యూట్రిషియస్గా ఇవ్వాలి, స్నాక్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నాం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుండే అది యుద్ధ ప్రాతిపదికన మరి అన్ని మురళి గారు 14 దేశాలు తిరిగారు, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు, తమిళనాడు తరహా కూడా బాగుందని కితాబ్ ఇచ్చారు. మరి మీకు ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి తెలంగాణ విద్యారంగాన్ని బాగు చేద్దామనే మనసు కనుక ఉంటే మా టీచర్స్ ధర్మ టీచర్స్ యూనిట్గా మేము కూడా కొన్ని ప్రపోజల్స్ చెప్తున్నాం. మేము మొత్తంగా శాంతంగా అన్నిటిని వ్యతిరేకించడం లేదు, అందులో ఉపయోగపడే అంశాలని. అలాగే మురళి గారికి కూడా చిన్న సూచన ఏంటంటే 14 దేశాలు తిరిగి మరి వియత్నాం, అమెరికా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రొఫెసర్ల జీతం కంటే ప్రైమరీ లెవెల్ సెకండరీ లెవెల్ టీచర్లకు కూడా జీతాలు ఎక్కువ ఉన్న సంగతిని ఆ లాజిక్ను మీరు మిస్ అయింది సార్, మీ టీం కూడా మిస్ అయింది. దయచేసి మా జీతాల మీద పడి ఏడవడం కాదు. ప్రైవేట్ స్కూల్లో 5,000 పనిచేస్తున్నారంటే మేము 30 ఇంక్రిమెంట్లు యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు తీసుకున్నాక మా జీతం 70,000కు 35 ఏళ్ళ సర్వీసులో 70,000 చూస్తున్నాం. కాబట్టి అది అసంబద్ధంగా ఉంది. కొన్ని సవరణలతోటి విద్యా కమిషన్ను ఈ టీపీఎస్ సిస్టమ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిస్టాన్ని మేము పూర్తిగా వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకంటే అందులో చాలామంది బెంబేలెత్తిపోతున్నారు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. చాలామంది చిన్న చిన్న స్కూళ్ళల్లో తండాలలో పనిచేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎన్రోల్ అయ్యే దానికి ఓసీ టీచర్లు న్యాయం చేస్తలేరు, సరిగా చదువు చెప్పట్లేదు, వాళ్ళు నిత్యం సెల్ ఫోన్లలో ఉంటున్నారు. కాబట్టి మేము నిజాలు మాట్లాడుతున్నాం. మీకు అది జీర్ణంగా అయినా కాకున్నా కూడా నేను అందరు సంస్థ ఉపాధ్యాయ యూనియన్లకు ఏం చెప్తున్నానంటే ముందు అది చదవండి. ఆ రిపోర్ట్ను మీరు ఏం చదువుకుంటే టెట్లో అంతా మొత్తం 90 కాదు 100% ఫెయిల్ అయిన్లు. మేముగా ఎస్సీ ఎస్టీ బీసీలుగా అందరం మేము 98% పాస్ అయినామండి టెట్. మేము గంటాపదంగా చెప్తున్నాం. కాబట్టి మీరు ఆ రిపోర్ట్ చదవండి. మీరు చర్చకు పెడతారా, మేము చర్చకు పెట్టే రౌండ్ టేబుల్ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సో లెట్ us డిస్కస్ వాట్ ఈస్ ద మురళీ మన ఐఏఎస్ గారు ఆకునూరు మురళీ రిపోర్ట్ సబ్మిటెడ్ బై మురళీ సార్. అది అన్నిటి కూడా కూలంకషంగా చర్చించి ఇప్పటికైనా తెలంగాణ విద్యను నేను ఇంకోటి మర్చిపోతున్నా, భారతదేశంలో తెలంగాణలో మా ఉపాధ్యాయులకు అందే జీతాలు 13వ స్థానంలో ఉన్నాయండి. మేము తీసుకునే జీతాలు కంపేర్ టు అదర్ స్టేట్స్ వీఆర్ గెట్టింగ్ సాలరీస్ 13th ప్లేస్లో ఉంది. మరి మీరు అనాలోచితంగానా లేకపోతే ఆలోచన పరంగానా మీరేమైనా ప్రెజర్కి గురైనా జీతాలు బాగున్నాయి ఇట్లా అనడం మీరు అప్పుడు ఏదైతే 350 పేజీల లెటర్ ఉందన్నారో దాంట్లో నిజంగా గవర్నమెంట్ టీచర్లకి ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి, తగ్గించాలని ప్రతిపాదన ఉందా? ఉంది. అందులో పేజెస్ వైజ్గా చెప్తాను నేను. తను ఏమంటున్నాడంటే ఒక ప్రైవేట్ స్కూల్లో 5,000 రూపాయలతో 20 మంది 30 మందితో పని చేయించవచ్చు. కానీ గవర్నమెంట్ స్కూల్లో 5 టీచర్లకే 1,20,000 జీతం ఇస్తున్నాం మేము. కాబట్టి ఈ అమౌంట్ తోటే అక్కడ మనం స్కూల్ రన్ చేయవచ్చు అని చెప్పడం అనేది అసంబద్ధంగా ఉన్నది. మేము నిబద్ధతోటి నిజంగా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మాకేం వ్యాపారాలు లేవు, వ్యవహారాలు లేవు, ఇతరత్ర రియల్ ఎస్టేట్ దందాలు లేవు. మేము నిబద్ధతతోటి
ఒక ఆసామికి జీతం పోయినట్టుగా పోతాం. మేము నిరంతరం విద్యా బోధన వ్యాసంగంలోనే మునిగిపోతాం. వాస్తవంగా అట్లా మునిగిపోతాం. కానీ కొంతమంది చదువు చెప్పకుండా మరి బడిబాట ప్రోగ్రాంలో పాల్గొనకుండా పిల్లల నమోదు కార్యక్రమాన్ని పెంచకుండా పనిచేస్తున్నారు కాబట్టి మాకు అపప్రద వస్తుంది. కానీ మేమందరం వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్. మేమంతా కూడా విద్యారంగాన్ని బాగు చేయడానికే పూనుకున్నాం. మురళి గారి రిపోర్ట్లో కూడా టీచర్ల శిక్షణకు సంబంధించి అప్గ్రేడేషన్ సంబంధించి కొన్ని అంశాలను అవి కొంచెం అసంబద్ధంగా ఉన్నాయి. వాటిని సరి చేసుకుంటాం. మేము వారికి రిపోర్ట్ మేము కూడా మా ప్రపోజల్స్ పంపిస్తాం. అట్లా మేము ముందుకు పోతామని మనవి చేస్తున్నాం. ఈ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 68లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కాన్సెప్ట్ అనేది ఆయా దేశాల ఆయా సామాజిక వర్గాల వెనుకబడతనంలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియం అనే ఒక అద్భుతమైన దాన్ని స్ట్రెంథెన్ చేయడం కోసం గౌరవ ఆకునూరు మురళి ఐఏఎస్ గారు రూపొందించినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పాలసీ అనేది క్లస్టర్ మండల్ లెవెల్లో ఒక 3 జనాభా దామాషా ప్రకారంగా 4 అయినా లేదా 5 పెద్ద మండలాలు ఉంటాయి అనేది మంచి గుడ్ డెసిషన్. కాబట్టి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. మిగతా లూప్ హోల్స్ ఏమైనా ఉంటే ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ట్రైనింగ్ సైడ్ కానీ లేదా అనవసరమైన ట్రైనింగ్లను రుద్ది డబ్బులు ఖర్చు చేయడం కానీ లేదా జీతభత్యాల మీద సార్ ఇప్పుడు అమెరికాలో ఒక ప్రొఫెసర్ జీతం ప్రైమరీ స్కూల్ టీచర్ కంటే ఎక్కువ ఉంటుంది సార్. వై కాంట్ యూ సజెస్ట్ దట్ కైండ్ ఆఫ్ సాలరీ అండ్ వేజెస్, దట్ కైండ్ ఆఫ్ పే స్కేల్స్? మురళి గారు ఆ లాజిక్ మిస్ కాకుండా మీరు మళ్ళీ ఒకసారి పబ్లిక్ డొమైన్లో ఇమ్మీడియట్గా పెట్టండి. ఈ పాలసీని తెలుగులో కూడా కాపీలు అందించండి. ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది, వెంటనే తీసేయడం అంటే ఏమైనా తప్పులు ఉన్నా ఎందుకు తీసేశారు? అది వాళ్ళనే అడగాలి. ఎందుకంటే ఇప్పుడు కేశవరావు గారు ప్రభుత్వ సలహాదారు ఎడ్యుకేషన్ మీద ఆయన రిపోర్ట్ ఇంకా 11 రిపోర్ట్లు ఉన్నాయని అంటాడు. పిఎల్ విశ్వేశ్వరరావు గారు రిపోర్టు వేరే ఉంది అంటాడు. వాళ్ళంతా 11 మందితో ఎమర్జ్ అయినటువంటి కమిటీ. మరి మీకే క్లారిటీ లేకపోతే ఎందుకు అంత అకస్మాత్తుగా దాన్ని మాయం చేశారు? మీరు పబ్లిక్ డొమైన్లో పెడతానన్న మాట నిలుపుకోండి. ఇమీడియట్గా పుట్ ఇన్ పబ్లిక్ డొమైన్, లెట్ us డిస్కస్ విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, బ్లాక్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్. మీ ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ పట్టాయా అండి? ఎడ్యుకేషన్ పట్టదా? ఇప్పటికే బస్ట్ పట్టి బీహార్ కంటే అధ్వానం తయారైంది తెలంగాణ. మరి సీఎం గారు ఒక విజన్ తోటి ఉన్నారనుకుందాం. వారికి మద్దతుగా మీ యొక్క కింది అనుచరులు ఉండాలి కదా. కాబట్టి ఈ సమ్మర్లో దీని మీద డిస్కస్ చేయండి. ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారికి చెప్తున్నా నేను. స్కూల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఒక రమేష్ అంటాడు, బీసీ బహుజన బిడ్డ. నేను ఒకటే చెప్తున్నా, మీరంతా డిస్కస్ చేయండి. అసలు డిస్కస్ చేసే సమ్మర్లో మాకు ట్రైనింగ్ ఇచ్చేది చాలామందికి 20 ఏళ్ళ సర్వీస్ నిండిన వాళ్ళు ఉన్నాం. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఒక 10 రోజులు రెసిడెన్షియల్ మోడ్ ట్రైనింగ్ చేయండి. లెట్ us టేక్ ఇన్పుట్ వాల్యుబుల్ సజెషన్స్ ఫ్రమ్ టీచర్ ఆర్గనైజేషన్స్ అండ్ టీచర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గ్రౌండ్ లెవెల్, జీరో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళకు మాకు తెలుసా అండి బాధలు. ఎట్లా వాళ్ళని మోడల్ చేయాలి, ఎట్లా మాడ్యూల్ చేయాలి, ఎట్లా మౌల్డ్ చేయాలి, పిల్లల్ని ఎట్లా రప్పించాలి, స్కూల్ అట్రాక్షన్ ఎట్లా ఉండాలి, ఆకర్షణీయంగా ఎట్లా తయారు చేయాలనేది మాకు తెలుసు. ఏసీ రూమ్లలో ఉండే కాదు. దయచేసి మీరు అందరు కింది లెవెల్కు రండి. ఈ సమ్మర్లో ట్రైనింగ్ ఇస్తామన్నది మంచి విషయమే, కానీ భారీ చర్చ జరగాలి. బాగా లోతైన చర్చ ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ మీద జరగాలని మేముగా ధర్మ టీచర్స్ యూనిట్ నుంచి రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం.